brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. శ్రీనగర్లో ఉదయం 2 పేలుళ్లు జరిగినట్టుగా తెలుస్తోంది. భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్తున్నారు. నిన్న రాత్రంతా కూడా సరిహద్దు గ్రామాలపై పాక్ కాల్పులు జరుపుతూనే ఉంది. సో జమ్మూలో పాక్ చేసిన అటాక్ లో ఒక పౌరుడు మృతి చెందాడు. శ్రీనగర్లో ఉదయం 2 పేలుళ్లు జరిగాయని స్థానికులు చెప్తున్నారు. అండ్ మనం శకలాల్ని కూడా చూస్తూ ఉన్నాం. పేలుళ్ల తరువాత అక్కడ పడ్డ శకలాల్ని కూడా మనం గమనించవచ్చు. తెల్లవారిన తరువాత స్థానికులు లేకపోతే అక్కడున్న భద్రతా బలగాలు వీటిని గమనిస్తూ ఉన్నారు. పొలాల్లో పడ్డ శకలాల్ని మనం చూడొచ్చు. స్థానికులందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. రాత్రంతా కూడా సరిహద్దు గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఎప్పుడు ఏం వచ్చి మన మీద పడుతుందో అంటూ బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతూ ఉన్నారు. అయితే పాక్ దాడులను భారత్ అంతే ధీటుగా తిప్పికొడుతూ ఉంది. సో రాత్రంతానే కాదు, తెల్లవారుజామున కూడా పాక్ దాడులకు తెగబడుతూనే ఉంది. ప్రస్తుతం అమృత్సర్ లో ఒక డ్రోన్ కూలినట్టుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తున్నాం. ఆ విజువల్స్ ని కూడా మనం చూడొచ్చు. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్ గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ముల్గని పోర్ట్ విలేజ్ లో శకలాల్ని ఆర్మీ గుర్తించింది. పాక్ దాడులను భారత్ ఏ విధంగా తిప్పికొట్టిందో కూడా మనకు అర్థమవుతోంది. ఎటువంటి నష్టం వాటిల్లకుండా వాటిని కట్టడి చేసే ప్రయత్నంలోనే భారత్ ఉంది. సో డ్రోన్స్ ను ధ్వంసం చేసిన తరువాతి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అమృత్సర్ లో కూలిన డ్రోన్ ని మనం చూడొచ్చు. సో ముల్గని పోర్ట్ విలేజ్ ఇది. ముల్గని పోర్ట్ విలేజ్ లో ఈ శకలాల్ని ఆర్మీ గుర్తించిన దృశ్యాన్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సో పాక్ దాడులను భారత్ ఏ స్థాయిలో తిప్పికొట్టిందో మనం చూడొచ్చు. ఎటువంటి నష్టం వాటిల్లకుండా డ్రోన్స్ ను ధ్వంసం చేస్తున్నాయి భారత బలగాలు. ప్రస్తుతం మనం చూస్తున్నది కూడా పాకిస్తాన్ సంధించిన ఈ డ్రోన్ నే. అమృత్సర్ లో కూలింది ఈ డ్రోన్. ప్రజల మీదకు కాకుండా వెంటనే వాటిని గగనతలంలోనే కూల్చివేసిన దృశ్యాలు ఇవి. సో ముల్గని పోర్ట్ విలేజ్ లో శకలాల్ని ఆర్మీ గుర్తించిన తీరును మనం చూస్తూ ఉన్నాం.